కొన్ని కలలు ఒక స్వప్నం. స్కూటర్ మీద దక్షిణ దేశ యాత్ర. రచన దాసరి అమరేంద్ర. ఆరో భాగం. చెన్నపట్టణం జ్ఞాపకాల తోరణం. అశోక్ నగర్లో అశోకా పిల్లర్కు అతి దగ్గరలో ఉంది మా గెస్ట్ హౌస్. అప్పటికే మా పూర్వపు పూణే సహోద్యోగి మహేష్ నా కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. 5 చేరతానని చెప్పాను అతనితో. ఠంచనగా వచ్చాడన్నమాట. పుణేలో ఉన్న రోజుల్లో అందరం ఒకే కాలనీలో ఉండేవాళ్లం. నాకన్నా మహేష్ 25 సంవత్సరాలు చిన్నవాడు. తమిళనాడు వాసి. 2 ఏళ్ల క్రితం కుటుంబ కారణాల వల్ల పూణే నుంచి చెన్నై బదిలీ అడిగాడు. నేనప్పటికే రిటైర్ అయి ఉన్నా అతని సమస్య పట్ల సానుభూతి ఉండటం వల్ల, అతను మంచి ఉద్యోగి అవడం వల్ల కాస్తంత ఆ విషయంలో సాయం చేశాను, చేయగలిగాను. చివరికి 2013 వేసవిలో బదిలీ జరిగింది. దానికి సంతోషాలు వ్యక్తపరచడానికి వచ్చాడతను. కాసేపు పరామర్శలు అయ్యాక అక్కడికి అరగంట దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్ళాం. ఆవిడతోనూ పరిచయం ఉంది. ఏదో మహా ముఖ్యమైన మనిషి ఇంటికి వచ్చినట్టు హడావిడి చెయ్యబోయారు గాని నేను పడనివ్వలేదు. చిన్నపిల్లలిద్దరు. పెద్దవాడు గుర్తుపట్టాడు. పిల్లలతో పెద్దాళ్లతో కబుర్లు. 7 దాటేసింది. తిరిగి గెస్ట్ హౌస్ దగ్గర దింపుతానన్న అతని ప్రతిపాదనను సున్నితంగా తోసిపుచ్చి ఆటోలో గెస్ట్ హౌస్కు. దగ్గరలోనే ఉన్న హేమంత్ కుమార్ పామర్తి అన్న స్నేహితుని ఇంట్లో ఆ రాత్రి డిన్నర్. 90ల మధ్య దినాలలో నేను ఆంధ్రప్రభలో కథలు వ్యాసాలు రాస్తూ ఉండేవాణ్ణి. వాకాటి పాండురంగారావు గారి ప్రోత్సాహం. అదే సమయంలో హేమంత్ ప్రయాణాల వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. అదే వాకాటిగారి ప్రోత్సాహంతో. కుతూహలం కలిగింది. వాకాటినడిగి అడ్రస్ సంపాదించాను. 1997లో అనుకుంటాను బెంగళూరులో మొదటిసారి కలుసుకున్నాం. వృత్తిరీత్యా అతనిది మార్కెటింగ్ రంగం. తర్వాత మైక్రోఫైనాన్స్కి మారాడు. నాకున్నట్టే అతనికి బైక్ వేసుకుని అలా అలా వెళ్ళిపోయే అలవాటుంది. బెంగళూరు పరిసర ప్రాంతాలన్నీ అలా విరివిగా తిరిగాడు. వాటి గురించి రాశాడు. అలాగే వైజాగ్లో కొంతకాలం ఉన్నప్పుడు అక్కడా తిరిగి ఆ విశేషాలు రాశాడు. గత 15 ఏళ్లలో ఆ పరిచయం స్నేహంగా మారింది. అడపాదడపా కలుసుకోవడం, ముఖ్యంగా చెన్నైలో ఆనవాయితీగా మారింది. నా స్కూటర్ యాత్ర వివరాలు అతనితో ముందే పంచుకొన్నాను. తనకు తోచిన, తనకు తెలిసిన విషయాలు చెప్పాడు. అవి నా ఆలోచనలలో అప్పటికే పొందుపరుచుకుని ఉన్నాను. అంతగా మాట్లాడకపోయినా ఆవిడ స్నేహశీలి. అప్పుడప్పుడు మా మాటల్లో మాట కలుపుతారావిడ. 1.5 గంట తెలియకుండా గడిచిపోయింది. కొత్త కబుర్లు చాలా చెప్పాడు హేమంత్. ముఖ్యంగా తన కన్సల్టెన్సీ పనిమీద, స్వల్పకాలిక ఉద్యోగరీత్యాను వియత్నాంలో దాదాపు 1 ఏడాది పాటు గడిపిన అనుభవాలు చెప్పుకొచ్చాడు. గొప్ప ఆసక్తికరంగా ఉన్నాయా వివరాలు. 10:30 అయ్యేసరికి తొందరపడిపోయి గబగబా గెస్ట్ హౌస్కి చేరిపోయాను. ఇవాళ డిసెంబర్ 31 కదా. మరో 1.5 గంట కలిసి ఉండి కొత్త సంవత్సరాన్ని కలిసి ఆహ్వానిద్దాం అనుకున్నాం కానీ ఆ ఆలోచనను దాటి విడివడ్డాం. ప్రయాణం మొదలెట్టి 2 రోజులు గడిచిపోయాయి. అంతా కలిసి అప్పటిదాకా 470 కిలోమీటర్లు నడిచింది యాక్టివా. ఎక్కడా యాక్టివాగాని నేనుగాని తొట్రుపడటం అన్నది జరగనేలేదు. 2 పంక్చర్లు తప్ప. అందులో ఒకటి స్వీయాపరాధం. కాలూరు మెకానిక్ గురూజీ ఉపదేశాన్ని తూచా తప్పకుండా పాటించటం మొదలెట్టాను. ప్రతి గంటకి ఒక సుందరమైన ప్రదేశాన్ని ఎంచుకోవడం, కనీసం 5 నిమిషాలు ఆగడం, మంచినీళ్లు అవి తాగడం, అవసరమనిపిస్తే 1-2 బిస్కెట్లు తినడం, పక్కనే ఉంటే ఏ పాక దుకాణంలోనో ఒక కాఫీ తాగడం. స్కూటర్కు నా శరీరానికి అనుసంధానం అన్నది మొదటి రోజు మొదటి గంటలోనే జరిగిపోయింది కదా. అది కొనసాగుతోంది. ఒకరోజు గడిచేసరికి మరో విషయం స్పష్టమైంది. నా స్కూటర్ పొట్ట చిన్నది. అంతా కలిసి 8 లీటర్లనుకుంటాను. 10 ఏళ్ల వయసు కాబట్టి మైలేజీ తక్కువ ఇస్తోంది. లీటరుకు 30 కిలోమీటర్లు. అంటే ఒకసారి ట్యాంకు పూర్తిగా నింపితే అది నడిచే దూరం, దాని రేంజ్ 250 కిలోమీటర్లు. దూర ప్రయాణాల్లో ఇది చాలా తక్కువ రేంజ్ అనాలి. సమస్యే. దానికి నేను ఎన్నుకున్న పరిష్కార మార్గం వీలైనంత విరివిగా పెట్రోలు పోయించుకోవటం. ఓ 100 కిలోమీటర్లు నడపగానే, ముళ్ళు సగం కన్నా కిందకు దిగగానే పెట్రోలు బంకు కనబడటం ఆలస్యం, ట్యాంక్ నింపుకునేవాణ్ణి. నా గంటకోసారి విరామం అన్న సూత్రం
ఈ పెట్రోల్ బంకుల్లో ఆగడానికి ఉపయోగించేవాడిని. ఉభయతారకం. అలాగే ప్రతిరోజు ఒకసారి ఎవరైనా మెకానిక్ కనబడితే ఆగి గాలి చెక్ చేయించుకుని అవసరమైతే నింపుకొని అతగాడిని బ్రతిమాలి ఓ కిలోమీటర్ బండి నడిపించి ఇంజను, బ్రేకులు, యాక్సిలేటరు అన్నీ సరైన రీతిలో ఉన్నాయి అన్నమాట అనిపించుకుని అవసరమైతే వాటిల్నోసారి సరిదిద్దుకుని మొదట్లో నాకే ఏమిటీ చాదస్తం అనిపించినా అలా చేయడం రాబోయే సంకటాలకు ముందుగానే వేస్తున్న జాగ్రత్తా కళ్ళెం అన్న భావం క్రమక్రమంగా బలపడింది. అంచేత ఆ చాదస్తాన్ని మొదటి రోజు నుంచే కొనసాగించాను. బండి గురించి ఏ క్షణాన అనుమానమూ, అభద్రతలకు గురికాకపోవడానికి ఈ జాగ్రత్త కూడా ఒక ముఖ్య కారణమనుకుంటాను. పుష్కలమైన మానసిక శాంతిని, విశ్వాసాన్ని ఈ చర్య కలిగించింది అన్నది నిర్వివాదం. అలాగే నా అతి జాగ్రత్తను అలుసుగా తీసుకుని ఉన్నవి లేనివి చెప్పి భయపెట్టి ఎక్కువ డబ్బులు సంపాదిద్దామని చూచిన మెకానిక్కులు ఎక్కడా తటస్థపడనే లేదు. చాలా చోట్ల వాళ్ళు డబ్బులు నిరాకరించారు. నేనే బలవంతంగా ఇచ్చాను. కొత్త సంవత్సరం గురువారం. మా గెస్ట్ హౌస్ ఉన్న ప్రాంతపు రోడ్లలో అశోక స్తంభం దగ్గర అక్కడ ఉన్న ఒక చిన్న పార్కులోనూ చిన్నపాటి వ్యాహ్యాళికి వెళ్ళి పక్కనే ఉన్న శరవణ భవన్లో ఉదయపు కాఫీ తాగడం నాకు ఇష్టమైన పని. ఆ జనవరి 1, 2015న నేను అదే చేశాను. 8 లోపలే మన్నవ గంగాధర ప్రసాద్ ఫోన్ చేశారు. ఆయనతో పాటు చెన్నయ్య గారు కూడా మాట్లాడారు. వీళ్లు 6 నెలల క్రితం జనని సంస్థ తరఫున శంకరంబాడి సుందరాచార్య శతజయంతి సభ ఢిల్లీలో జరపాలన్న సంకల్పంతో ఢిల్లీ వచ్చారు. ఆ ఉత్సవానికి మా ఢిల్లీ మిత్ర బృందం నడిపే సాహితీ వేదికను వేదికగా చేశాం. ఆంధ్రప్రదేశ్ భవన్లో చక్కటి కార్యక్రమం జరపగలిగాం. అప్పటి పరిచయం వాళ్లు తిరిగి చెన్నై వెళ్ళాక కూడా కొనసాగింది. బయలుదేరే ముందు నేనిలా చెన్నై వస్తున్నాను, మిమ్మల్ని కలుస్తాను అంటే, ఒట్టి కలవడమే కాదు, ఓ సమావేశం పెట్టుకుందాం, 2-3 గంటలు మాకివ్వండి అన్నారు. ఆ సమావేశం ఈనాడు 10 గంటలకు. నేను సమావేశ స్థలానికి రాగలను అని ఎంత చెప్పినా అలా కాదు, మేమే వచ్చి తీసుకెళ్తాం అన్నారు. ఆ సమావేశం ముగిశాక ఆలిండియా రేడియోలో కార్యక్రమ ప్రయోక్త నాగసూరి వేణుగోపాల్ గారు ఓ ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. ఈ రెండూ ముగిశాక చెన్నైలోనే ఉన్న పాలగుమ్మి సీతగారిని, ఎస్పి శైలజ గారిని కలవాలని, వాళ్లతో చెరుకు గంట గడిపిరావాలని నా ఆలోచన. చెన్నై నగరంలో కూడా స్కూటర్ వేసుకుని అన్ని చోట్లకు తిరిగి రావచ్చు. కాని 2 రోజుల విశాల రహదారి ప్రయాణాల తర్వాత నగరంలో అసంఖ్యాక వాహనాల మధ్య ఇరుకిరుకుగా తిరగడం ఏమంత ఆసక్తికరం అనిపించలేదు. అందుచేత నా స్వభావానికి విరుద్ధమే అయినా యాక్టివాను ఓ పక్కన నిలబెట్టేశాను. 9 ప్రసాద్ గారి మనిషి వచ్చి నన్ను వెంట తీసుకుని మైలాపూర్లోని లజ్ కార్నర్ దగ్గరలో ఉన్న పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ హాలు దగ్గరికి తీసుకువెళ్లారు. చిన్నప్పటినుంచి ఆయన పేరు కొన్ని లక్షల సార్లు స్మరించుకుని ఉంటాను. ఆయన స్మారక భవనం దగ్గరకు చేరగానే ఓ అనిర్వచనీయమైన అనుభూతి. లోపల హాలులో ఆయన శిలావిగ్రహం, నిరాహార దీక్ష అప్పటి ఫోటోలు, 51 వయసులో ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడవడం, ఆయన్ని అక్కడ నిజంగా కలుసుకొని ఆత్మీయత పంచుకున్న అనుభూతి కలిగింది. ఆనాటి మా సమావేశం చెన్నై నగరపు తెలుగు జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఆంధ్రజ్యోతి చెన్నై బ్యూరో హెడ్ గౌస్ భాషా, ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్, సినిమా ప్రతినిధి అరుణ్, వెబ్ దునియా నుంచి ఐ వెంకటేశ్వరరావు, గోటేటి గ్రాఫిక్స్కి చెందిన గోటేటి వెంకటేశ్వరరావు, వీరితో పాటు సీనియర్ రచయిత్రి మంగళా కందూర్, ఇలాంటి సమావేశాలకు క్రమం తప్పకుండా తిరుత్తని నుంచి వచ్చే ఓ పెద్దాయన, జందని నుంచి మన్నవ చెన్నయ్య, ఉప్పల దడియం వెంకటేశ్వర అంతా కలిసి ఓ 20 మందిమి అయ్యాం. నేను కొంచెం చొరవ తీసుకుని వేదిక, టేబుల్, పోడియం, మైకు లాంటి లాంఛనాలను విడిచిపెట్టి అందరం కింద కుర్చీలు గుండ్రంగా వేసుకుని మాట్లాడుకుందాం అన్నాను. చివరికి అదే జరిగింది. జనని బృందం తప్పించి మిగిలిన వాళ్లందరూ కొత్తే నాకు. మంగళా కందూరు గారితో మీరు నాకు తెలుసు అంటే మాలతీ చందూరని పొరబడ్డం లేదు గదా అని అడిగారు. లేదు, గత 40-45 ఏళ్లుగా అటు ఆంధ్రప్రభ ద్వారానూ ఇటు చందూరు గారి జగతి ద్వారానూ ఆవిడ నాకు చిరపరిచితమే. అదే చెప్పాను. ఇద్దరం ఒకసారి చందూరు దంపతులను గుర్తు చేసుకున్నాం. దాదాపు 20 ఏళ్లపాటు నేను ఎప్పుడు మద్రాసు వెళ్ళినా మైలాపూర్ కచేరీ రోడ్డులో ఉన్న చందూర్ల ఇంటికి వెళ్ళి ఓ గంట గడిపి వస్తూ ఉండేవాణ్ణి.
4, 5 సంవత్సరాల క్రితం వాళ్ళు బెంగుళూరు వచ్చినప్పుడు, అప్పుడు నేను బెంగుళూరులో పనిచేస్తున్నాను. మా ఇంటికి వచ్చి 2 గంటలు గడిపి వెళ్లారు. ఆ జ్ఞాపకాలు మనసును భారం చేశాయి. పండిన వయసులోనే అయినా ఇద్దరూ ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోవటం తీరని లోటు. నన్ను పరిచయం అది చేశాక మాట్లాడమన్నారు. పుస్తకాలతో నాకున్న 50 ఏళ్ల అనుబంధం గురించి, పుస్తకాలకు నా జీవితంలో ఉన్న స్థానం గురించి, నన్ను ప్రభావితం చేసి దిశానిర్దేశం చేసిన పుస్తకాల గురించి, సాహితీ కార్యకర్తగా నేను ఢిల్లీ, బెంగళూరు, పూనా నగరాలలో చేసిన పనుల గురించి, రచయితగా నా గత 25 ఏళ్ల ప్రయాణం గురించి, మద్రాసు సాహితీ బంధువులతో నాకున్న ఆత్మీయత గురించి, ఏడాది క్రితం నేను ప్రచురించిన నా ఆత్మీయం సాహితీయాత్ర పుస్తకాల గురించి క్లుప్తంగానే 25-30 నిమిషాలు మాట్లాడాను. సభికుల ముఖ కవళికలు గమనిస్తే వారికి విసుగు కలిగించలేదనే అనిపించింది. ప్రసంగం తర్వాత ఓ 40 నిమిషాలు చర్చ సాగింది. తరాల అంతరం, నేటి యువతరం విలువలు కోల్పోయి భౌతిక సుఖాలు, ధన సంపాదన వైపు పరుగులు తీయడం చర్చకు వచ్చింది. నా భావాలు పంచుకున్నాను. బహుశా ఒక నవతరం మీద పెద్దతరం వాళ్లు ఫిర్యాదులు చేయడం అన్నది ఈనాటి మాట కాదనుకుంటాను. మా అమ్మ వాళ్ల మీద అమ్మమ్మ, తాతయ్య ఇలాంటి ఫిర్యాదులు చేయటం నేను చిన్నతనంలో విని ఉన్నాను. ఈ విషయం తరానికొకసారి తల ఎత్తుతూనే ఉంటుంది. అయినా ప్రపంచం ముందుకు పోతూనే ఉంది. మనం భయపడుతున్నట్టు భ్రష్టుపట్టిపోవడం లేదు. ఒక విషయం మనం ఆలోచించాలి. ఈ తరం వాళ్లను మన తరఫు అలవాట్లు, ఆలోచనలు, విలువల త్రాసులలో తూచటం సరైన పనేనా? మన ఆలోచనలు 1970లకు చెందినవైనప్పుడు వాటి ఆధారంతో 2015 నాటి యువతను తూచడమన్నది సమంజసమేనా? వాళ్ళు 2025 వైపు, 2035 వైపు చూస్తున్నప్పుడు మన 70ల విలువలు వాళ్లకు మనకు గుదిబండలవ్వవా? పోనీ ఈ తరం పాడైపోయిందనే అనుకుందాం. అందులో మన పాత్ర లేదా? తల్లిదండ్రులు తమ తమ పాత్రలను విస్మరించి మొత్తం నేరాన్ని సమాజం మీదకే నెట్టివేయడం ఎంతవరకు సమంజసం? ఈ ధోరణి వల్ల మనం అనుకునే సమస్యకు చీమ తలకాయంత పరిష్కారమైనా దొరుకుతుందా? తెలుసు, నా మాటలు ఏటికి ఎదురీత అని తెలుసు. అయినా ఇవి నేను గట్టిగా నమ్మిన విషయాలు. ఇద్దరు పెరిగి పెద్దయిన పిల్లల తండ్రిగా నేను అతి సన్నిహితంగా పరిశీలించి గ్రహించిన విషయాలు. విపులంగానే మాట్లాడాను. మరి ఈ యువతరం తెలుగు భాషను నిర్లక్ష్యం చేయడం సంగతేమిటి? ఇప్పటి కుర్రాళ్లకు తెలుగు నామోషి అయిపోయింది గదా. ఇలా అయితే మన మాతృభాష నామరూపాలు లేకుండా పోదా? ఇంగ్లీషు ఇంగ్లీషు అంటూ పిల్లలు గాల్లో ఎగరడం సంగతేమిటి? చర్చ భాష మీదకు మళ్ళింది. దాడి మళ్ళా యువతరం మీదే. 1-2 భావాలు మీతో పంచుకుంటాను. కంప్యూటర్లు, ఇంటర్నెట్టు, సాఫ్ట్వేరు, అమెరికా ఉద్యోగాలు, దేశంలోనే ఉన్న బహుళజాతి కంపెనీల్లో బహుళావు జీతాలు, వాటిలోంచి పుట్టుకొచ్చిన నవనాగరిక జీవన సరళి, వీటన్నిటిమీద మనకు తెలియని అసహనం ఉంది. కాని వాటన్నిటికీ యువతరాన్నే తప్పుపట్టడం ఎంతవరకు న్యాయం? అసలవి తప్పులేనా? యుగధర్మం సంగతేమిటి? అసలీ మార్పుల్లో, భాష ప్రాముఖ్యత తగ్గడంలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? మొన్నకు మొన్న 70ల వరకు ఇంగ్లీషు పద్ధతి చదువుల వల్ల అయినా మన సంస్కృతి, సంప్రదాయం ఘోరమైన నష్టానికి గురవుతున్నాయని భావించి తమ తమ పిల్లలకు తెలుగు కూడా వద్దని సంస్కృతం చదువులే చెప్పించిన 2-3 కుటుంబాలను కాకినాడ లాంటి పట్టణంలో చూశాను. ఆ రకపు వాపోత 20వ శతాబ్దపు తొలి దినాల్లో ఇంకెన్ని రెట్లు ఉండి ఉండేదో మనం ఊహించవచ్చు. ఈ 2015లో కూడా మనం అలా వాపోతే వింతగా ఉండదు? ఈ 40 ఏళ్లలో మంచికో చెడుకో మనం జీవించే పద్ధతి మారింది. విద్యలు మారాయి, వృత్తులు మారాయి, ఉద్యోగావకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఒకప్పుడు హైదరాబాదు వెళ్లి ఉద్యోగం చెయ్యడానికే సంకోచించిన తెలుగువాళ్లు ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలకు వెళ్తున్నారు, ప్రతిభ నిరూపించుకుంటున్నారు. మనం జీవించే ప్రాంతాల పరిధి పెరిగినప్పుడు, జీవన విధానం పెరిగినప్పుడు, చేస్తున్న ఉద్యోగాలు ప్రపంచీకరణకు గురైనప్పుడు దాని ప్రభావం భాష మీద ఉంటుంది. భాష రూపు మారుతుంది. 100 ఏళ్ల క్రితం మారింది, 50 ఏళ్ల క్రితం మారింది, ఇప్పుడు మారుతోంది. ఆ మార్పును నిరసించి అందుకు నెపమంతా యువతరం మీదకు నెట్టి మనకు అందులో పాత్ర లేదు అనుకోవడం సరికాదేమో. మన పిల్లలు ఆంగ్ల మాధ్యమంలోనే చదువుకోవాలని, అంతర్జాతీయ ఉద్యోగాలే చెయ్యాలని ఒక పక్కన విపరీతమైన తాపత్రయం పడుతూ, మరోపక్క ఆ పిల్లలు తెలుగును నిరాదరిస్తున్నారనుకోవడం ఈ ఆలోచనలో న్యాయం ఉందా? అయినా ఈ సమస్య యువతరం మొత్తానికి చెందినదా,
పెద్ద నగరాల పిల్లలకైనా, కాకినాడ, అనంతపురం, ఖమ్మం లాంటి ప్రదేశాలలో ఉండే పిల్లలకు ఇంకా మాతృభాషతో అనుబంధం ఉంది గదా. కొంచెం గట్టిగానే చెప్పాను ఈ విషయం. 40 ఏళ్లుగా ప్రవాస జీవితం గడుపుతూ తెలుగు చదవడం, రాయడం రాని ఇద్దరు తెలుగు పిల్లలకు తండ్రినైన నాకు ఈ విషయంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి, ఆలోచనలున్నాయి. బహుశా నా మాటలు వారికి వితరణంగా అనిపించి ఉండవచ్చు. అయినా రిస్క్ తీసుకుని మనసులోని మాట చెప్పేశాను. వాదాలు వితండాల సంగతి ఎలా ఉన్నా మొత్తం సమావేశమంతా గొప్ప స్నేహభావంతో సాగింది. ఆ గంటన్నరలోనే అందరూ చిరపరిచితులనిపించేశారు. ఆంధ్రజ్యోతి సినీ ప్రతినిధి అరుణును పట్టుకొని నా చిరకాల కోరిక బయటపెట్టాను. చాలామంది అలనాటి నటీనటులకు నేనెంతో రుణపడి ఉన్నాను. చిన్నప్పుడు, టీనేజ్లోనూ వాళ్ల సినిమాలు చూసి ఎంత ఆనందం పొందానో. వాళ్ళందర్నీ వాళ్ల ఈ పెద్ద వయసులో ఒకసారి వెళ్లి పలకరించి రావాలని ఉంది. మీ సహకారం కావాలి అని అడిగాను. అతను ఉత్సాహంగానే స్పందించినా ఆలోచించి చూస్తే మద్రాసులో మిగిలి ఉన్నవాళ్లు బహుశా తక్కువ అని తేలింది. చాలామంది వెళ్ళిపోయారు. జానకి, కృష్ణకుమారి, జమున లాంటివాళ్లు మద్రాసులో లేరు. గీతాంజలి, రమాప్రభ లాంటివాళ్లు ఉన్నా నాకు వారి విషయంలో అంత ఆసక్తి లేదు. అంతా కలిసి భోంచేసి విడివడదాం అన్నారు గంగాధర ప్రసాద్. బయటికొచ్చి రెస్టారెంట్ వైపు నడుస్తుంటే వర్షం, భారీ వర్షం, అకాల వృష్టి. ఈనాటి మిగతా కార్యక్రమమంతా దెబ్బతింటుందా అని భయపడ్డా కాని మేం భోజనం ముగించేసరికి వాన కూడా వెలిసింది. మన్నవ గంగాధర ప్రసాద్ గారు ఆకాశవాణి వరకు నాకు తోడుగా వచ్చి నాగసూరి వేణుగోపాల్ గారికి నన్ను అప్పజెప్పి వెళ్లారు. ఆకాశవాణి భవనంలోకి అడుగు పెట్టగానే ఒళ్ళు పులకరించింది. 1940లలో బాలాంత్రపు రజనీకాంతరావు గారు, ఆచంట జానకిరాంల ప్రోత్సాహంతో అమ్మ నంబూరి పరిపూర్ణ విరివిగా పిల్లల కార్యక్రమాల్లో పాల్గొన్న ఆకాశవాణి ఇదేనా అన్న భావన. నాగసూరి ఏదో పని ఒత్తిడిలో ఉన్నట్టున్నారు. ఆత్మీయంగానే మాట్లాడారు, కాని దృష్టి ఎక్కడో ఉంది అనిపించింది. ఆయన ఇంటర్వ్యూ అన్నారు గదా అని మానసికంగానూ పేపర్ మీద నోట్స్ రాసుకునే విషయంతోనూ బాగా తయారై వచ్చాను. ఆయన మరో ఉద్యోగిని పిలిచి ఓ నిమిషంలో ఆవిడకు బ్రీఫింగ్ ఇచ్చి స్టూడియోకు పంపారు. ఆవిడ తన వృత్తి విధి నిర్వహణలో భాగంగా ప్రయాణాల గురించి బహు స్టాండర్డ్ ప్రశ్నలడిగారు. నేను అంతకన్నా పడికట్టు సమాధానాలిచ్చాను. ఎక్కడో నా మనసు శృతి తప్పింది. ఆ ఇంటర్వ్యూ లయ తప్పింది. నేను చెయ్యబోతోన్న 10 రోజుల స్కూటర్ ప్రయాణం గురించి ఒక్క ప్రశ్న లేదు. ఇష్టమైన అధ్యాయాన్ని మనసు పెట్టి అధ్యయనం చేసి ఉత్సాహంగా పరీక్ష హాలుకు వెళ్తే అందులోంచి ఒక్క ప్రశ్న రాకపోతే విద్యార్థి మనసు ఎలా ఉంటుంది? నా తదుపరి మజిలీ ఎస్పి శైలజ గారిల్లు. కోడంబాకం బ్రిడ్జి దిగువన మహాలింగపురం. అక్కడ అయ్యప్ప గుడి అడగండి. గుడి పక్కనే మా ఇల్లు. ఎవరినైనా అడిగితే చెప్తారు అన్నారు ఫోన్లో శైలజ. శైలజ గారంటే నాకు సాగర సంగమం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలు. ఆమె శుభలేఖ సుధాకర్ గారి సహచరి. ఒకానొక చక్కని గాయని. అనుకోకుండా 2013 నవంబర్లో పరిచయం కలిగింది. ఇస్మాయిల్ అవార్డు సభ కోసం కాకినాడ వెళ్లి సభ జరిగిన సాయంత్రం మిత్రబృందమంతా వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి షేఫాలికలో కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఈవిడ సుధాకర్ గారితో కలిసి హఠాత్తుగా వచ్చేశారు. వీరలక్ష్మిగారు మాకు ఇచ్చిన సర్ప్రైజ్ కానుక అది. ఏదో పెళ్లి కోసం కాకినాడ వచ్చారట. వీరలక్ష్మిగారంటే స్నేహం కాబట్టి ఆవిడను కలవడానికి వచ్చారు. అంతా కలిసి ఓ గంట కబుర్లు చెప్పుకున్నాం. ప్రసిద్ధ వ్యక్తులు అన్న భావన రానీయకుండా వాళ్ళిద్దరూ మాతో క్షణాల్లో కలిసిపోయారు. అపరిచితులు అన్న సంకోచం లేకుండా ఆత్మీయంగా మాట్లాడారు. అరగంట గడిచేసరికి చనువు, చెణుకులు, పాటలు. ఏదన్నా మీకు బాగా నచ్చిన పాట పాడండి అని అడిగితే మనసున మల్లెల మాలలుగనే పాడి అందర్నీ ఆవిడ సంతోషపెట్టారు. పనిలో పని అని నా పుస్తకాలు 2 ఇచ్చాను. మద్రాసు వెళ్ళాక చదివి ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు. మళ్ళా కలుసుకోవాలనుకున్నాం. అది నేపథ్యం. చాలా సులభంగా ఆమె ఇల్లు పట్టుకోగలిగాను. మధ్యాహ్నం 3 గంటల సమయం. ఆవిడ ఆహ్వానంలో సంబరపు ఛాయలు కనిపించాయి. ఏడాది క్రితం ఎక్కడైతే సంభాషణకు కాకినాడలో కామా పెట్టామో మళ్ళా అక్కడి నుంచే అతి సులభంగా కొనసాగించగలిగాం. తన చిన్నతనం, పాటలు, అన్నయ్య మార్గదర్శకత్వం, కె విశ్వనాథ్ లాంటి దర్శకుల ప్రోత్సాహం, సాగర సంగమంలో సందేహిస్తూ నటించటం, అభిరుచులు, అలవాట్లు, గాయనిగా తన పురోభివృద్ధి, కుటుంబ అవసరాలకు గాన వృత్తికి చుక్క ఎదురైనప్పుడు
తాను కుటుంబ జీవితానికే మొగ్గు చూపడం, 10 మంది అనుకునే విజయానికి తాను ఓటు వెయ్యకపోవడం, పువ్వులతోనూ పక్షులతోనూ తమ తమ వాహనాలతోనూ సంభాషించటం, జీవితాన్ని మలుపు తిప్పిన గోరంత దీపం సినిమా, అందులోని గుమ్మడి సలహా, సంభాషణ అలవోకగా సాగిపోయింది. వాళ్ల బాబు అప్పుడెప్పుడో ఆధునికీకరణ కోసం వాళ్ల పాత స్నానాల గదిని కూల్చుతున్నప్పుడు దానితో ముడిపడిన తన జ్ఞాపకాలు కనుమరుగవుతున్నాయే అని బావురుమన్న ఉదంతం వినిపించారావిడ. అలాంటి జ్ఞాపకాలే మా పిల్లలకు సంబంధించినవి పంచుకున్నాను. నా జీవితానికి దిశానిర్దేశం చేసి జీవితాన్ని మలుపు తిప్పిన సోమర్సెట్ మామ్, మూన్ అండ్ సిక్స్ పెన్స్ లాంటి కొన్ని పుస్తకాల గురించి మాట్లాడుకున్నాం. తనకు అందుబాటులో ఉన్న నిచ్చెనలని ఎక్కి శిఖరారోహణలు చేసి కీర్తి పతాకాన్ని ఎగురవేయడం మీద దృష్టి నిలపకుండా తన వృత్తి విజయాలను కౌటుంబిక అవసరాలతో సరిచూసి కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చి కించిత్ అనామకంగానే మిగిలిపోవడానికి మొగ్గు చూపిన ఆవిడ వ్యక్తిత్వం నన్ను ఆకట్టుకుంది. ఆలోచనల పరంగానూ, అభిరుచుల పరంగానూ, జీవితాన్ని చూసే దృక్కోణం పరంగానూ మాలో అసాధారణమైన సారూప్యముందని తెలిసి ఆనందం కలిగింది. ఓ గంట అలా గడిచాక 2-3 పాటలు పాడమని అడుగు అని మనసు పదే పదే హెచ్చరించినా ఎందుకో అది సమంజసం కాదనిపించింది. సంభాషణ చక్కని స్థాయిలో ఉన్నప్పుడే ఆపి సెలవు తీసుకున్నాను. ఓ చక్కని పెన్నుల సెట్ బహూకరించారావిడ. అపురూపమైన జ్ఞాపకం. జీవితంలో చిన్నపాటి వెలుగులు నింపేవి ఇదిగో ఇలాంటి అనుభవాలే. 6 నెలల క్రితం హైదరాబాద్ నుంచి సాహితీమిత్రులు వేదగిరి రాంబాబు, కొంపెల్ల శర్మ ఢిల్లీ వచ్చారు. పాలగుమ్మి పద్మరాజు శతజయంతి ఉత్సవాలు ఢిల్లీలోనూ జరపాలని. అందుకు మా సాహితీ వేదిక సారథ్యం వహించింది. పద్మరాజుగారి అమ్మాయి సీత కూడా రావలసింది, కాని చివరి నిమిషంలో రాలేకపోయారు. అయినా ఆ సభ పుణ్యమా అని ఆవిడతో 4-5 సార్లు ఫోన్లో మాట్లాడటం, సభ కోసం ఆవిడ రాసి పంపిన ప్రసంగాన్ని సభలో చదవడం జరిగింది. తెలుసుకోదగిన మనిషి అనిపించారు. మద్రాసు వచ్చినప్పుడు కలవవచ్చా అని అడిగాను. మహదానందంగా అన్నారావిడ. ఉండేది నందనం అన్న ప్రదేశంలో, అన్నాసాలైకి చేరువలో. ఇంటికి చేరేసరికి 4:30 అయింది. 5ంటికి తనకేదో పని ఉందని చెప్పారావిడ. అంటే మాకున్నది అరగంట అన్నమాట. చూసి చూడగానే ఇద్దరికీ అర్థమైపోయింది ఒకే బాపతు మనుషులం అని. ఇహ లాంఛనాలు మొహమాటాలు అన్న ప్రసక్తి లేకుండా పెద్దయ్యాక కలుసుకున్న బాల్యమిత్రుల్లా గబగబగబా కబుర్లలో పడిపోయాం. శతజయంతి సభ పుణ్యమా అని నేను పద్మరాజుగారిని రీడిస్కవర్ చేసి ఉన్నాను. ఒకవైపు బతికిన కాలేజీ, మరోవైపు రామరాజ్యానికి రహదారి నన్ను ఇప్పటికీ ఆవహించి ఉన్నాయి. సరే, గాలివాన, పడవ ప్రయాణం ఉండనే ఉన్నాయి. ఇహ కబుర్లకేం కొదవా? వాళ్ల నాన్నగారితో ఆమె అనుబంధం, ఆయన సినిమాలు, చక్రపాణి, బిఎన్ రెడ్డి, దాసరి నారాయణరావు, బాపు రమణలు, సినీ రంగంలో ఉంటూనే పద్మంలా ఆ మకిలి అంటకుండా ఆయన బతికిన వైనం, ఆ జీవితంలో ఆయన కుటుంబం అనుభవించిన సంతోష విచారాలు, సీతగారి కుటుంబం, తన మీడియా జర్నలిస్టు జీవితం, స్వర్గీయ మలయాళీ భర్త, ఈశాన్య భారతానికి చెందిన ఆమె కోడలు, మా కుటుంబంలోని మలయాళీ ఉన్నికృష్ణన్, తమిళ ఒరియా కోడలు సురభి, అభిరుచులు, ఆలోచనలు, దృక్పథాలు, జీవితం ఇవన్నీ ఆ అరగంటలో మాట్లాడేశామా? అవును, మాట్లాడుకున్నాం. అనుకున్న పనులన్నీ అనుకున్న దానికన్నా బహుచక్కగా జరిగాయన్న గొప్ప సంతోషంతో 6ంటికి గెస్ట్ హౌస్కు చేరితే ఓ పక్కన నిలబెట్టి ఉన్న మా యాక్టివా నిలదీసింది. 10 రోజులన్నావు, నన్ను వదలనన్నావు, 3వ నాడే టాక్సీలు ఆటోలు అంటూ తిరిగేశావు. నీకిది భావ్యమా? చెన్నై నగరంలో నీకు నేను తగనా? కొంచెం సిగ్గనిపించింది. ఎందుకలా చేశానా అనిపించింది. దాన్ని సముదాయిద్దామని స్టాండ్ తీసి ఓ 10 నిమిషాలు ఆ అశోక్ నగర్లోనే చక్కర్లు కొట్టి వచ్చాను. మరో గంట లక్ష్మికి, ఉన్నికి, బాబు సన్నీకి, పాండిచ్చేరి రామకృష్ణకు, మద్రాసు హోస్ట్లకు ఫోన్లు.